irregular periods and unbearable pain. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. డబ్బున్న వాళ్ళకి తప్ప ప్రపంచంలో ఎవరికీ బతికే హక్కు లేదా? ఏంటి ఇలా అడుగుతున్నాడు? అందరూ బతుకున్నారు కదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మరో 5 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతోందో నేను మీకు చూపించబోతున్నాను. ఆ తర్వాత మీరే సమాధానం చెప్తారు. మీకు ఒక సీన్ చెబుతా. ఓ 15 ఏళ్ల కుర్రాడు ఆకాశం వైపు చూస్తూ భయంతో పరిగెత్తుకుంటూ దారిలో అడ్డొచ్చిన రాళ్ళు రప్పలను, ముళ్ళ కంపలను, ఫెన్సింగ్ వైర్లను దాటుకుంటూ చివరకు భూమిలో దాగి ఉన్న ఓ ఇంటి లాంటి ప్లేస్కు చేరుకుంటాడు. అప్పటికే అక్కడ తన తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంతలోనే బయట నుంచి ఏదో భయంకరమైన శబ్దం వినిపించింది. అది బాంబు శబ్దం అని వారికి తెలుసు. అయితే వారికి ఏం కాలేదు, ఎందుకంటే వాళ్ళున్నది బాంబు షెల్టర్లో. ఆ బాంబు షెల్టర్ గోడలు సాధారణంగా 20 అడుగుల మందం కలిగిన బటాన్ లేదా స్టీల్తో తయారు చేసి ఉంటాయి. అందుకే పెద్ద సైజు బాంబు పేరినా వీరికేం కాలేదు. అయితే వీరంతా రిచ్ కిడ్స్, బాగా డబ్బున్నోళ్ళు. శబ్దాలు ఆగిపోయిన తర్వాత వీరంతా బయటికెళ్ళి చూస్తే ఎంతోమంది చనిపోయి ఉంటారు. మరికొంతమందికి కాళ్ళు, చేతులు విరిగిపోయి ఉంటాయి. ముక్కొక చోట, మూతి ఇంకో చోట పడి ఉంటుంది. శరీరంలో ఏ అవయవం ఎలా ఉంటుందో రోడ్డుపైనే కనిపిస్తున్నాయి. ఇదంతా ఏదో సినిమా కథ కాదు, మరో 5 ఏళ్లలో ప్రపంచం చవిచూడాల్సిన ఘోరాల్లోని ఓ సన్నివేశం మాత్రమే. పక్కింటి కొంపలు తగలబెట్టి చలికాల్చుకునే బుద్ధి కలిగిన అగ్రరాజ్యాలు యుద్ధ పరిస్థితులను సృష్టించడమే కాకుండా శవాలపై చిల్లర ఏరుకునే రకంగా బిజినెస్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అణుయుద్ధాల భయాలు పెరుగుతున్న వేళ అమెరికాలో బాంబు షెల్టర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. 2023లో సుమారు 1000 కోట్ల రూపాయలు ఉన్న ఈ షెల్టర్ల మార్కెట్ విలువ 2030 నాటికి 1280 కోట్ల రూపాయలకు చేరుకోనుందని నివేదికలు చెప్తున్నాయి. అంటే భవిష్యత్తులో ఇల్లు కొనుగోలు చేసుకున్నట్లే బాంబు షెల్టర్లను కూడా కొనాలేమో, లేకపోతే బతకటం కష్టమేనేమో. అటు అణుబాంబుల నుంచి రక్షణ కోసం పలు దేశాలు బాంబు షెల్టర్స్ను నిర్మిస్తున్నాయి. ఇక ప్రపంచంలో ఇప్పటికే కొన్ని దేశాలు బాంబు షెల్టర్స్ను కలిగి ఉన్నాయి. ఫిన్లాండ్లో 50,000కు పైగా బాంబు షెల్టర్స్ ఉన్నాయి. ఫిన్లాండ్ మొత్తం జనాభా 55 లక్షలుండగా ఈ షెల్టర్లలో 44 లక్షల మంది తలదాచుకోవచ్చు. స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, రష్యా, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల్లో బాంబు షెల్టర్లు ఉన్నాయి. అయితే ఇవేవి సాధారణ ప్రజల కోసం అందుబాటులో లేవు. మరోవైపు కొన్ని ప్రైవేట్ సంస్థలు లగ్జరీ అండర్గ్రౌండ్ షెల్టర్స్ను అందిస్తున్నాయి. ఉదాహరణకు అట్లాస్ సర్వైవల్ షెల్టర్స్ లాంటి కంపెనీలు లగ్జరీ షెల్టర్స్ను 1.5 కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నాయి. అమెరికాలోని లగ్జరీ బంకర్లలో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంటే కేవలం డబ్బులు ఉన్నవాళ్లు వీటిలో ఉండగలరు, మిగిలిన వాళ్లు బాంబుల దాడికి చావాల్సిందే. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట భీకర యుద్ధాలు జరుగుతున్నాయి. వందలాది మంది సామాన్యులు నిత్యం మరణిస్తున్నారు. దీంతో చాలా దేశాలు ఆత్మరక్షణ సాగుతో విచ్చలవిడిగా బాంబులను, అందులోనూ అణుబాంబులను తయారు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు చైనా తన అణుశక్తిని వేగంగా విస్తరిస్తోంది. 2023లో 500 అణు వార్ హెడ్లు ఉన్న చైనా 2030 నాటికి ఈ సంఖ్యను 1000కి పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టుల నివేదిక ప్రకారం రష్యా భారీగా అణు ఆయుధాలను కలిగి ఉంది. రష్యా వద్ద 5889 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉండగా అమెరికా వద్ద 5244 ఉన్నాయి. ఆత్మరక్షణ పేరుతో ప్రపంచాన్ని పెను ప్రమాదంలో పడేస్తున్నాయి ఈ అగ్రదేశాలు. ఆయుధాలు తయారు చేసేది వారే, యుద్ధాలను ఉసిగొల్పేది వారే, ఆ యుద్ధాల్లో ఆయుధాలను విచ్చలవిడిగా వాడేది వారే. చివరకు ఆ ఆయుధాల నుంచి రక్షణ అంటూ బాంబు షెల్టర్లను, బంకర్లను నిర్మించేది, వాటిని అమ్మేది కూడా వారే. ఈ మొత్తం ఎపిసోడ్లో సామాన్యులే అమాయకులు. బాంబు షెల్టర్స్ను వివిధ రకాలుగా నిర్మిస్తూ అగ్రరాజ్యాలు జేబులు నింపుకుంటున్నాయి. ఫలౌట్ షెల్టర్లను అణుబాంబు పేలుళ్ల ద్వారా వచ్చే రేడియేషన్ నుంచి రక్షించుకునేందుకు రూపొందిస్తున్నామని అంటున్నారు వీరు. ఇటు బ్లాస్ట్ షెల్టర్లు పేలుళ్ల నుంచి రక్షణ ఇస్తాయి. వీటి గోడలు మందంగా ఉంటాయి. పేలుడు శక్తిని తట్టుకునేలా వీటిని నిర్మిస్తారు. అటు లగ్జరీ బాంబు షెల్టర్లలో బెడ్రూములు, బాత్రూములు, ఫుడ్ స్టోరేజ్ ఏరియాలు, కిచెన్లు ఉంటాయి. అత్యాధునిక సాంకేతికత కలిగిన వాతావరణ నియంత్రణ వ్యవస్థ, శుద్ధి చేసిన గాలి, నీరు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఉండేవారు చాలా వరకు సేఫ్ అనే చెప్పాలి. అటు మొబైల్ షెల్టర్లను ఈజీగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించవచ్చు. ఇవి చిన్నగా ఉంటాయి, తాత్కాలిక రక్షణను మాత్రమే అందిస్తాయి. ఇలా వివిధ రకాల బాంబ్ షెల్టర్స్ను నిర్మించే పనిలో అగ్రదేశాలు చాలా బిజీగా ఉన్నాయే కానీ అసలు యుద్ధం రాకుండా చేయాల్సిన వాటిపై కనీస దృష్టి పెట్టడం లేదు.
ఓ అణుబాంబు చేసే విధ్వంసం ఎలా ఉంటుందో హిరోషిమా నాగసాకి పట్టణాలు కళ్లకు కడుతుంటాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకిపై అమెరికా వేసిన అణుబాంబు కారణంగా లక్షల మంది బూడిదైపోయారు. మరోవైపు శాంతి కోసం పనిచేసే యుఎన్ లాంటి సంస్థలు అణు ఆయుధాల నియంత్రణకు కృషి చేస్తున్నా పెద్ద దేశాల పక్షపాత ధోరణి, మొండి వైఖరి కారణంగా ప్రపంచం పెను ప్రమాదం అంచుల్లో కాలం గడుపుతోంది. ఏ నిమిషాన ఏ బాంబు ఎవరి నెత్తిపై పడుతుందో తెలియదు. కానీ ఉదాహరణకు గాజా పట్టణం ప్రతిరోజు రక్తసిక్తమవుతోంది. అక్కడి పిల్లల నవ్వులు బాంబు శబ్దాలతో మసకబారిపోతున్నాయి. అయినా ఏ అగ్రదేశానికి చలనం ఉండదు. ఈ యుద్ధాలను ఆపాలన్న ఆలోచన ఉండదు. ఇవేమీ ఉండకపోగా అణుయుద్ధ భయాలను రేపి వాటిని ప్రేరేపించి బాంబు షెల్టర్ల అమ్మకాలు మాత్రం పెంచేసుకుంటున్నాయి. అయితే అవి కూడా సామాన్యుల కోసం కాదు, కేవలం సంపన్నుల కోసమే. ఇప్పుడు చెప్పండి, డబ్బున్న వాళ్ళకి తప్ప ప్రపంచంలో ఎవరికీ బతికే హక్కు లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ను మేం చేసే విధంగా మీరు ప్రోత్సహించండి. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.